వచ్చేసావా? ఏం చేస్తున్నావు? దీంట్లో బొద్దింకల సంసారం పెట్టి ఎండలో పెడదామని. రే టీవీ కొనరా, రేడియోలో కామెంటరీ విని బెట్టింగ్ కడుతుంటే లాస్ అయిపోతున్నాను. ఇదేంటి ఉప్పు ఇలా పడింది? పొద్దున ఉప్మాలో కరెక్ట్గా వేసేళ్ళాను, మళ్ళీ వేసావా? కాదు, అర్జెంట్ గా ఫోన్ వస్తే నెంబర్ నోట్ చేసుకోవడానికి పెన కనబడలేదు, దాంతో సాల్ట్ వేసేసి దాంట్లో నోట్ చేసాను. ఇదేంట్రా? ఇది ఇక్కడ ఉందా? ఎవరి నంబరు? అదే ఆ అమ్మాయిది. పెళ్ళిళ్ళ సుబ్బారావు మంచి సంబంధం చూసి మనకు ఫోన్ చేశాడు. వాడు 11 గంటలకు ఆ అమ్మాయి ఫోటో పట్టుకుని మన ఇంటికి వస్తున్నారట. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండి ఇవాళ జాబ్కి వెళ్ళకు, కుదరదు. రే చాలా మంచి సంబంధం రా. వాళ్ళు 3 తరాల నుంచి అరటికాయ చిప్స్ వ్యాపారం చేస్తున్నారంట. ఆ అమ్మాయికి 2 అన్నయ్యలు. సాయంత్రం అయ్యేసరికి తండ్రితో కలిసి మందు కొడతారు. పక్కనే చిప్స్ షాప్ ఉంది, నాకు కూడా కంపెనీ ఉంటది. ఇదిగా ఆ అమ్మాయికి 36, 3, 6, 9, నీకు 45, 4, 5, 9. నీ లక్కీ నెంబర్ చూసుకో మరి. ఉప్మాలో వెళ్ళటవా? అలా కాదు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు ఈ సెంటర్లో ఉండాలి. ఈ కన్నం ఏంటి? ఏలెట్టావా? టేస్ట్ చూశాను. చేయి కడుకున్నావా? చేయి కడుకుంటే ఏలెట్టేస్తావా? ఎక్కడెక్కడ పెట్టేసి ఇత్తనాలు నేను, నువ్వైతే నాకొద్దు. రే ఖాళీ, ట్రాఫిక్ మారుస్తావేంట్రా? నేను అమ్మాయి గురించి మాట్లాడుతుంటాను, ఉప్మా గురించి మాట్లాడుతున్నావు ఏంటి? ఎంతకాలం అని ఇలా ఉంటావు? ఎంతమందిని చూడాలి నీకు? నేను అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయా, రావాలి. నువ్వు వెళ్ళిపోయావు. ఎలా రావు నేను చూస్తాను. నువ్వన్నా చెప్పొచ్చుగా, చెప్పు. Hi Bob. Oh, hi Carl. Long time. How are you? Fine. She's from Sweden. She'll join us. Oh, hi. I heard about you a lot. Don't trust him, he's a brat. See you guys later. See you. Good morning, sir. Good morning. అరే ఏంటి అడవిలోంచి మొత్తం బయలుదేరి వచ్చేసారు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి విషయం? మేడం కలవడానికి వచ్చారు. బాగున్నారు అందరూ? జగయ్య ఎక్కడ? Good morning. గుడ్ మార్నింగ్. అవును, ఏంటి మన జర్మన్ బాబు స్వీడన్ అమ్మాయితో? 6 నెలలు ఇక్కడే ఒంటరిగా ఉండాలి కదా, అందుకే ఒకరికొకరు తోడయ్యారు. అందరినీ నీలాగే ఉండమంటావా? వాళ్ళకి అవసరం తోడయ్యారు. అవును, ఇంతమంది ఏం చేస్తున్నారు ఇక్కడ? పైన జగయ్య కూడా వచ్చాడు. తెలీదు, ఇప్పుడే వచ్చారు. నేను తర్వాత కనుక్కుంటాను. అవును, ఎక్కడికి పోయావు 2 రోజులు? ఓ సెల్ ఫోన్ పెట్టుకోవచ్చుగా. ఈ ఊర్లో గేదెలు మేపేవాడు కూడా సెల్ ఫోన్ పెట్టుకున్నాడు. అందరూ సెల్ ఫోన్ పెట్టుకున్నారు, సిగ్నల్ ఉండాలిగా. సగం మంది ఫోన్ తోనే హలో హలో అని మాట్లాడుతున్నారు. ఈ జోకులకు నేను నవ్వను. టెస్ట్ ఏమైంది? అన్ని చూడల కాలం నాటివని ఒక ఊహ. అలా అని సుబ్రాజ్ గారు చెప్తున్నారు. ఇంకొంచెం డీప్ గా వెళ్తే ఏమైనా దొరకచ్చు. అయితే ఇంకో 6 నెలలు నా బతుకు ఇక్కడేనా? ఏ కాళీ, ఆల్ ది బెస్ట్ రా. ఎందుకు? రేపు అమ్మాయిని చూడ్డానికి వెళ్తున్నావంట. మీ మామయ్య ఫోన్ చేసి చెప్పారు. మంచి కుటుంబం, వెళ్ళి చూడరా. ఈ జోక్ అయితే నేను నవ్వుతాను. ఇక్కడ కిందకి వచ్చారు. రాముడుండే చోటే కదా సీతకి అయోధ్య. సమాజం దృష్టిలో నేను ఒక దొంగని కావచ్చు. నా ప్రమోషన్ కోసం మీరు దొంగిలించినప్పుడే నా హార్ట్ ని కూడా దోచుకున్నారు. మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం దక్కింది. నేనిప్పుడు కానిస్టేబుల్ కాదు, సబ్ ఇన్స్పెక్టర్ని. మీరు చేసిన త్యాగానికి నన్ను మీకు అర్పిస్తున్నాను. దయచేసి నా ప్రేమని. ఏమైంది గౌరీ? ఎమోషనల్ సీన్ లో నవ్వుతున్నావు. నన్నేం చేయమంటారు సార్? నవ్వొస్తుంది. ఇలా కూడా ప్రేమిస్తారా? అది ప్రేమమ్మా. ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది, ఎలాగైనా వస్తుంది. అయితే ఆవలింత కూడా ప్రేమ లాంటిదే సార్. ఎవరికైనా వస్తుంది, ఎప్పుడైనా వస్తుంది. ఏంటి జోకా? ప్రేమ అంటే ఎంత పెద్ద బాధ. అది ప్రేమిస్తేనే తెలుస్తుంది. నువ్వెవరైనా ప్రేమించావా? అయ్యో వద్దు సార్, టేక్ చేస్తాను. కమాన్, రెడీ. పర్లేదు చెప్పు, నువ్వు ప్రేమించావా? లేదు. ఇప్పుడేంటి సార్? అది పాయింట్. ఈ సినిమాలో హీరో గారు ఎంత పెద్ద త్యాగం చేశారో తెలుసా? సినిమా పేరే కటకటాల్లో కన్నీళ్లు. గౌరీ, ఫీలింగ్స్ ని అర్థం చేసుకుని కొంచెం ఎమోషనల్ గా చెప్పమ్మా ప్లీజ్. రెడీ సార్, టేక్ చేద్దాం. ఓకే సార్. దయచేసి నా ప్రేమని స్వీకరించండి. నన్ను వద్దని మాత్రం చెప్పకండి. నేను మీకు దాసినై ఉంటాను. ನಿಕ್ಕಡಾ ನಿನ್ನೋ ಇನ್ನು ಮುಡೋ ನಿನ್ನ ನೋಡಿರಿಕನು. ఎందుకలా నిలబడ్డాడు? అయ్యో, ఓ సంవత్సరం ఆగండి అంటే వింటారా వీళ్ళు? నాన్న సైకిల్ కొనిచి దుబాయ్కి వెళ్ళాడు. ఆయన అలా వెళ్ళగానే ఈడి చెయ్యి వెర కొట్టుకుని కూర్చున్నాడు. 3 నెలల నుంచి తినిపించడం, కడగడం అన్ని నేనే చేస్తున్నాను. స్కూల్కి వెళ్ళకపోయినా పర్వాలేదు,
ఏమైనా ఒకటి జరిగితే వీళ్ళ నాన్నకి ఎవరు సమాధానం చెప్పేది? సైకిల్ కొన్నది నేను తొక్కడానికా, తాళం వేసి నువ్వు దాచుకోవడానికా? నోరెత్తావంటే చీరేస్తాను. చెప్పే విధంగా చెప్తే అర్థం చేసుకుంటాడు. ఎందుకు అనవసరంగా తిట్టడం? చేసుకుంటాడు. ఇదంతటికి కారణం నంకనాచులిద్దరే. ఎందుక నువ్వు ప్రతి నెల అద్దె కట్టడమే కాకుండా ఇంటి పని కూడా చేస్తున్నారుగా, అది మాత్రం చెప్పకే. నీ కొడుకుని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి వాళ్లే కావాలి, వాడికి పాఠాలు చెప్పడానికి కూడా వాళ్లే కావాలి. నువ్వు మాత్రం ఈ మొహాలకి పిండి పూస్తూనే ఉంటావు. కొవ్వు చూడు రేయ్. ఏరా అటెన్షన్ ప్లీజ్. బజ్జీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. తీసుకురా. ఎడుతో ఉండకుండా మిడిచి నోకండా అగత్వా. బానే ఉంది మేఘనా, వంటలు బాగా నేర్చుకున్నావే. పాప వేడి నీళ్ళు కూడా బాగానే పెట్టినండి. ఏ ఎక్కువ చేయకరా. చాయ్ 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 హాట్ చాయ్. బాగుండ్రా బంగారం. నాకొద్దు గౌరీ, నేను డైటింగ్ చేస్తున్నాను. డైటింగా? బజ్జీ అయితే ఓకేనా? రేయ్ నీకుంది రోయ్. ఏ గౌరీ, లైసెన్స్ వచ్చిందా? లేదక్కా, మళ్ళీ వెళ్ళాలి. బానే నడుపుతుంది ఆంటీ, కానీ ఆర్టీఓ ఆఫీసర్ని చూడగానే వణుకుతుంది. నెక్స్ట్ టైం నేను వస్తాను లెక్క. వాడు ఎందుకు లైసెన్స్ ఇవ్వడా చూస్తాను. ఏ మేఘనా, నిన్న నీలాగే ఒక అమ్మాయిని చూసానే, ఓ కుర్రాడితో బైక్ మీద వెళ్తోంది. మీరది తిన్నగానే అడగొచ్చు కదా ఆంటీ, అది నేనే. ఎవరే? బాయ్ ఫ్రెండా? అతను బాయ్, నాకు కేవలం ఫ్రెండ్. అదేంటే అంత సింపుల్ గా చెప్తున్నావు? ఆంటీ, బైక్ సర్వీసింగ్ ఇచ్చాను. బస్ లో వెళ్తే చాలా మంది మీద పడతారు. అదే తెలిసిన వాడితో బైక్ మీద వెళ్తే సేఫ్. అలా అని కుర్రాళ్ళు అందరికి లిఫ్ట్ ఇవ్వర్లే. దానికి వయసు ఉండాలి, వయ్యారేమో ఉండాలి. రేయ్ సరిగ్గా కూర్చోరా. నువ్వు కూర్చుంటావో వెళ్ళిపోతావో ఎవరికి అర్థం కావట్లేదు. ఇది మా అరటికాయల కొట్లో కుర్చీ అండి. మా పూర్వీకుల నుండి కూడా ఇదే కుర్చీ మీద కూర్చొని వ్యాపారం చేశారండి. కాలిరిగింది గాని అదృష్టం మాత్రం తన్నుకొస్తూ ఉంటుందండి. అందుకే మీకేసా. మార్చమంటారా? పర్లేదండి, అడ్జస్ట్ చేసుకో. మా వాడు ఇంతేనండి, ఫుల్ అడ్జస్ట్ మెంటాలిటీ. చిన్నప్పటి నుంచి ఇలాగే. వీడి అమ్మా నాన్న చనిపోయిన దగ్గర నుంచి నేనే పెంచాను. కష్టాల్లోనూ సుఖాల్లోనూ చుట్టాలు తోడుండాలి కదండి మరి. ఎప్పుడు మీరే మాట్లాడుతున్నారు, మీరు ఏదో ఒకటి మాట్లాడండి. తినొచ్చండి. భలేవారండి, తినండి. థ్యాంక్స్. మనది గుంటూరేనా? అవును. ఏ 8 సంవత్సరాల ముందు ఆ గుంటూరు బస్ స్టాండ్ పక్కన ఒక టిఫిన్ సెంటర్ ఉండేది. పెద్ద కెరసనాయిల్ స్టవ్ ఉండేది. అవును, మీకెలా తెలుసు? 8 సంవత్సరాల ముందు తిన్న రుచి ఆ తర్వాత ఇప్పుడే చూస్తున్నాను. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఏం చెప్పమంటారండి, గ్యాస్ స్టవ్ పేలిపోయి కొట్టు కలిపింది. అయ్యయ్యో. ఆ తర్వాత కర్ణాటక, కేరళ, తమిళనాడు అని మొత్తం దేశం అంతా తిరిగి ఇదిగో ఇక్కడికి వచ్చి పడ్డా. ఎంత తిరిగిన ఏంటండి, ఈ వంట వంట కాదు, ఏ వంటనే చేయగలను. కానీ రుచిని ప్రేమించి 4 దొరకట్లేదే. ఒరే 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 ఒరే, అక్కడ పెళ్లి చూపులు వదిలేసి ఇక్కడ వంటోడితో పెంట ఏంట్రా? ఉండరా ఎరా, మా ఇంట్లో వంట చేస్తావా? ఎంతమంది ఉంటారండి? వీడు, నేను, నువ్వు వస్తే ముగ్గురు. వీడు కొంచెం తేడాగా ఉన్నాడు. అయినా పదండి. అది కుక్కు రేయ్, వంటింట్లో రాకుండా ఎక్కడ వచ్చాడు వీడు? రేయ్, ఓ ఇక్కడ ఉన్నావా? ఏరా, చెవులు దొబ్బుని అరుస్తుంటే వినమట్లేదా నీకు? నువ్వెందుకు అలా అరుస్తున్నావు? పుల్లేసుగా నమ్ముతున్నావా? ఒరే, మంచి చేపలు తెచ్చాను రా, వండరా. ఒరే ప్లీజ్ ప్లీజ్. ఏయ్, నీ బ్రోకర్ పని అమ్మాయిని ఎత్తకుండా పెట్టుకో, నా దగ్గర కాదు. ఏంట్రా ఎక్కువ మాడుతున్నావు ఏంటి? నువ్వు కుక్కు, నేను వండమన్నప్పుడు వండాలి. నువ్వు ఇక్కడ ఉంటా కారణం నేను, నీకు లైఫ్ ఇచ్చింది నేను, మర్చిపోకు. చా, అయితే ఈ చేపకు నువ్వే లైఫ్ ఇచ్చి నువ్వే వండేసింది తినే. రే నాకు వంటరా ప్లీజ్, మంచి చేపలు వండి పెట్టరా. నాకు చాలా పనులున్నాయి. పనులన్నీ తర్వాత పిండి రుబ్బుకోవాలి. పెట్టరా. నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. నువ్వు వండినట్టు వండలేను రా, అందుకనే రా నీకు దండం పెడతాను రా. రే, నేను నీ వండను. చేతి కూర తింటే ఆ మజా వేరుగా ఉంటుంది. ఏంట్రా నీకు అలా? చెప్తే అర్థం కాదా? నువ్వు కూడా కొంచెం తిందు గాని వండరా బాబు, దండం పెడతాను. తప్పుద్దా నాకు? ఆడదలేని ఇల్లు కదా అని బాగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు ఎదవ. ఎలాగైనా సరే బయటికి పంపించేయాలి ఎదవని. ఈడెవడు? రే కుక్కు, మీ చుట్టం ఎవడో వచ్చాడు, ఎలా రారా? ఏయ్, ఎవరైనా నువ్వు? బయట 4 చెట్లు చూస్తే లోపలికి వచ్చేస్తావా? ఇది అడిగో ఇల్లు తెలీదా నీకు? నడు బయటికి నడే. రే, అరే కాస్త నెమ్మదిగా మాట్లాడు రే. చూడ్డానికి అడుగు మనిషిలా ఉన్నాడు, చేతిలో బల్లెం కూడా ఉంది. అరిస్తే ఇద్దరిని వేసేస్తాడు. ఇంటికి వచ్చిన ప్రతి వాడికి భయపడతామేట. బయట పంపించేద్దాం పద. రే, ఇంటికి వచ్చినట్టుగా అన్నం పెట్టడం మర్యాద, అది రుణం. ఏంటి ఇంటికి వచ్చిన ప్రతి వాడికి అన్నం పెట్టడానికి ఇదానం సత్రం అనుకున్నావా? మమ్మల్ని బయటికి బయటికి వచ్చి పట్టుకో పట్టుకో. ఎంత బరువు ఉన్నాడేంట్రా? ఏనుగు కానీ తిన్నాడేమో, చాలా బరువు ఉన్నాడు. దింపండి ఆయన్ని, దింపండి. అయ్యా మీరు ఇటు రండి, రండి. ఓ, ఈ మాస్టర్ పీస్ తెచ్చిన తమరేనా? ఇదిగో, ఇక్కడ నుంచి తిని ఇక్కడే ఉంటాడు. ఈయన ఉండటానికి ఏర్పాట్లు చేయండి. మీరు రండి.
ఎక్కడి నుంచి తెచ్చుంటాడు ఈయన్ని? అమరావతి తవ్వకాల్లో దొరుకుంటాడు. తవ్వకాల్లోనా? ఆ బతుకుండగానే పాతి పెట్టేస్తుంటారు. ఏంటి బతికొండగానే? ఈ రీసెర్చ్ అంతా ఆడు చూసుకుంటాడు కానీ నువ్వు వెళ్ళి వంటదేవా. చేపల కూర ఉండమన్నావు కదా, ఆ. అందులో కొంచెం ఫినాలిస్ కలిపేస్తా. కలిపి ఈ ఇంటికి ఎవడెవడనో తీసుకొస్తున్నాడు కానీ ఒక అమ్మాయిని ఎవడ తీసుకొస్తాడో తెలియట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మై బ్యాగ్. మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవచ్చుగా. ఓ సారీ. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఇందిరానగర్ ఇండియన్ బ్యాంక్ బ్రాంచ్ లో నా ఫ్రెండ్ పనిచేస్తాడు. అక్కడ మేనేజర్ శివరామ్. యూ లుక్ ఎగ్జాక్ట్లీ లైక్ హిస్ డాటర్ అండి. ఓ రియల్లీ? యా. ఐఎమ్ హిస్ డాటర్. నవీన్. పూజ, నాన్న మీకు తెలుసా? తెలుసానా? ఓ మై గాడ్, ఆయన బ్యాంక్ లో నా అకౌంట్ ఓపెన్ చేయమని రోజు ఫోన్ చేస్తుంటారు, కానీ మీట్ చేయలేకపోతున్నాను. నో ప్రాబ్లం, ఇప్పుడు మీట్ అవ్వచ్చు. పాపా, మీ బెస్ట్ ఫ్రెండ్ నవీన్. హే నవీన్, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఎలా ఉన్నావు? సుసి, నవీన్ అని చెప్తూ ఉంటానే. ఓ నవీన్, ఎలా ఉన్నావు? బాగున్నావా? హే లక్ష్మణ్, నవీన్. నవీన్? నవీన్ రా. ఓ నవీన్. హాయ్ నవీన్, హౌ ఆర్ యు? నవీన్ అమ్మా. రే టీ ఇవ్వరా. షుగర్ కలిపింది మేడం. ఏదోటి తగలడు, వీడిచ్చే వేడినీళ్ళకి ఏదైతే ఏంటి. అరే ఇదేంటి సైట్ వదిలేసి ఆఫీస్కి వచ్చావు? ఇయర్ అండ్ సర్ప్రైజా? సర్ప్రైజ్ ఏం లేదు, నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. ఏ మీ మామయ్య ఫోన్ చేశారు. నువ్వేమన్నా కంప్లైంట్ బాక్సా? ప్రతి విషయం నీకు ఫోన్ చేసి చెప్పేస్తాడు. టాపిక్ మార్చబోకు. అసలు జగ్గయ్యని ఎందుకు ఇంటికి తీసుకొచ్చి పెట్టుకున్నావు? తర్వాత చెప్తాను. నమస్తే మేడం. అవును, మీకు విషయం తెలుసా? మన సైట్ పక్కన ఎవరో ఆదివాసి కనిపించట్లేదంట. ఇది కిడ్నాపా, మిస్సింగా అని బయట ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఇంకో విషయం, మన ఆఫీసులో ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని బయట బాగా రూమర్. ఓకే ఆశా, నేను కొంచెం రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. నాకు కూడా వస్తున్నాడు. ఐ హావ్ టు గో పిక్ హిమ్ అప్. ఏంటి సార్, ఎస్కేపా? న్యూ ఇయర్ ప్లాన్ ఏం లేదా? ఈ మధ్య న్యూ ఇయర్, ఉగాది, దీపావళి అని ఎవరు ఇంట్లో సెలబ్రేట్ చేయట్లేదురా. టీవీ చూస్తూనే సెలబ్రేట్ చేస్తున్నారు. నేను 2 పెగ్గులేసి టీవీ చూస్తాను అంతే. సార్ ఏదో ప్లాన్ చేసే ఉంటారు, మనని పిలవాల్సిన అవసరం వస్తుందని దాస్తున్నట్టున్నారు. అయితే నువ్వు ప్లాన్ చేయి, నేను ఇంటికి వస్తా తాగుతాను. నేను ఇక్కడ ప్లాన్ చేస్తే మావిడ నాకు ప్లాన్ చేస్తుంది. నేను వస్తాను మేడం. రే, వాడు నీ గురించే మాట్లాడుతున్నాడు. వాడేదో వాగుతుంటాడు, వదిలే. ఎలారా వదిలేది? తెలియని ఒక ముసలివాణ్ణి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. అతను ఒక ఆదివాసి. రేపేదైనా కిడ్నాపింగ్ కేసు పెడితే నాన్ అవైలబుల్ కాడి. వాడికి అంత సీన్ లేదు. రే, నువ్వెందుకురా ఇలాంటి పనులు చేస్తున్నావు? మనిషి కాబట్టి ఆ బయోఫార్మా ఉందిగా, వాళ్ళకి జగ్గయ్య చేసే ఆయుర్వేద మందుల ఫార్ములా కావాలి. వాడి కొడుక్కి డబ్బు కావాలి. ఒట్టిపోయిన గొడ్డును అమ్మేసినట్టు అమ్మేస్తున్నాడు. నెలకు 10,000 రూపాయలంట. వీడు ఆ ఫ్యాక్టరీలో చిన్న షెడ్ లో కూర్చుని మందు తయారు చేస్తాడు. ఈ కంపెనీ నన్ను నమ్ముకుని కోట్లు సంపాదిస్తుంది. నువ్వే ఆలోచించావు, ఈ వయసులో ఆ అడవిలో పచ్చని గాలి పీల్చుకుని ప్రశాంతంగా ఇంకో 20 ఏళ్ళు బ్రతకాల్సిన వాడు ఆ ఫ్యాక్టరీలో ఉన్న పొల్యూషన్ కి 2 సంవత్సరాల్లో పోతాడు. దానికి మనమేం చేయగలంరా? ఏంటాశ, మనం ఎక్స్కవేషన్ ఆ సైట్కి వెళ్ళినప్పుడు దారి చూపించడం దగ్గర నుంచి నీళ్లు, అన్నం పెట్టింది ఆదివాసులే కదా. వాళ్ళలో ఎవరికో ఒక ప్రాబ్లం అంటే నిలబడకుండా. కానీ రేపు పోలీస్ కేసుని వెళ్లాల్సి వస్తే ఏం చేస్తావు? అంతేగా, అది వచ్చినప్పుడు నేను చూసుకుంటానులే. ఐఎమ్ సారీ, నా అక్క కొడుకు వస్తున్నాను, నేను పికప్ చేయాలి. బాయ్. ఎరా, అక్క బావ ఎలా ఉన్నారు? డాడీ రిటైర్ అవుతున్న టెన్షన్ లో ఉన్నారు. మమ్మీ ఏమో ఇప్పుడు డాడీ ఇంట్లోనే ఉంటారని టెన్షన్ పడుతుంది. అవును, లాస్ట్ వీకే వస్తున్నాను, ఎందుకు రాలేదు? అది వైష్ణవి ఉంది కదా, వాళ్ళ చిన్నమ్మాయి పెద్ద మనిషి అయింది. సో అందరం అక్కడికే వెళ్ళాం. ఏం పేరు పెట్టారు? పేరా? కాళిదాసి. రియా మావయ్య, మీ కథలని మమ్మీ చెప్పిందిలే నాకు. ఏం చెప్పింది? కాలేజ్ లో లవ్ స్టోరీ, మీరు వైష్ణవి ఆంటీ వైలెన్. సరే, ఇంటర్వ్యూ ఎప్పుడు? ఇప్పుడు ట్రై చేయాలి. ట్రై చేయాలి? యా. ఎరా, నీకు జాబ్ దొరుకుతుందరా? దొరికితే కుటుంబాన్ని పోషిస్తాను, దొరకపోతే కుటుంబం నన్ను పోషిస్తుంది. అవన్నీ సర్లే కానీ మావయ్య, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా. ఆధార కొడతాం పక్కా.
సార్ వీళ్ళ నాన్న ఉండేది దుబాయ్లోనే. ఆ పేపర్ ఇవ్వు. టెన్షన్ గా ఉంది అక్క. అలా కనిపిస్తుందా? టెన్షన్ పడకక్క, చాలా ఈజీనే. గౌరీ ఎవరమ్మా? అయ్యో, పిలిచాడు. అక్క దేవుడా. మీ బడి తీసుకెళ్ళండి. సార్ మన స్టూడెంటే. ఆల్ ది బెస్ట్ అక్క. అమ్మా కాలు కింద పెట్టాలనిపిస్తుంది కానీ అదొక్కటి మాత్రం చేయకమ్మా చెల్లి. ఎవరా నీకు చెల్లి? పోరా. నెక్స్ట్ సార్, వన్ మోర్ ఛాన్స్ సార్, ప్లీజ్. నెక్స్ట్ టైం సార్ ప్లీజ్ సార్. సార్ మన స్టూడెంటే సార్. ఏయ్ ముందు బయటకు వెళ్ళరా నువ్వు. ఏయ్ గేంటే రవిని నువ్వు వెళ్ళమ్మా. అక్క లైసెన్స్ దొరికింది గౌరీకి. నువ్వు తాగుతున్నావేంటి? హ్యాపీ న్యూ ఇయర్ రా. క్లాస్ ఇక్కడ దాకా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. చేచి ఇది 3వ గ్లాసు. లొక్కల్లో నువ్వే కరెక్ట్. ఈ సంవత్సరం పెద్ద కంపెనీలో చేరి చేతి నిండా సంపాదించాలి పో. ఏ అదిటి చేచి, ఇంతకు మించి నాట్ అలౌడ్. గౌరీ, ఈ సంవత్సరం నీకు పెళ్ళాయి పిల్లల్ని కని కుటుంబంతో సంతోషంగా ఉండాలి. అది నేను చూడాలి. అది సర్లే. అదేంటి అది సరే అంటున్నావు? నీకోసం అక్కడ ఇక మీద పుడతాడా? శ్రీనివాసుడు అలవేల మంగని వెతుకుంటూ వచ్చినట్టు నీ రాజకుమారుడు వస్తాడు చూడు. అలవేలు మంగకి కుజదోషం నాగదోషం లేదు, వచ్చారు. నాకుందే. అక్క ఒక పని చెయ్యి, ఇక నుంచి వచ్చే వాళ్ళతో నీ దగ్గర జాతకం లేదని చెప్పేయి. వస్తే కదా, అప్పుడు నేను వయసులో ఉన్నాను, వచ్చారు. ఇప్పుడెవడొస్తాడు? నీకేంటక్క, ఇప్పుడు కూడా నువ్వు అందంగానే ఉన్నావు. ఇప్పుడు కూడా అంటే ఎప్పుడు అని కొత్త సంవత్సరం మొదలైంది, హ్యాపీగా ఉండండి. ఒక సంవత్సరం మొదలవబోతుందంటే ఇంకో సంవత్సరం నాకు పెరుగుతున్నట్టే కదా. నీకు మాట్లాడడానికి వేరే విషయమే లేదా? మామా ఇదిగో గిఫ్ట్. ఏంట్రా? సెంట్ బాటిల్ డాడీ ఇచ్చారు. ఇవన్నీ నాకెందుకురా? నేను వాడుకుంటాను. హ్యాపీ న్యూ ఇయర్. ఇదిగో అమ్మ నీకు ఫోన్ ఇచ్చింది. ఫోనా? ఒరేయ్ ఇలాంటివి నాకు అలవాట్లేదురా, నువ్వే ఉంచుకో. ట్రై చేయమావయ్యా, నేనెవరో ఊరికి కొత్త, నిన్ను కాంటాక్ట్ చేయాలంటే ఎలా? అయ్యో ఉన్నవే, అది రోజు చూసేదే. కొంచెం తినాలి, కొంచెం తాగాలి, లిమిట్ దాటితే ఎంతే. సారీ సార్, ఓన్లీ వన్ మోర్. ఓకే No. ఇట్స్ ఓకే, వన్ మోర్. రెడీ సార్. వన్ మోర్. నా కోసం. కట్ టేక్ ఏ బ్రేక్. గౌరీ హ్యావ్ కాఫీ అండ్ కమ్. థ్యాంక్ యూ సార్. జగయ్య, నాటుకోడి చపాతి కాంబినేషన్ ముందు 2 పెగ్గులేస్తే ఆ కారం ఘాటికి జుమ్మని ఉంటుంది. వేస్తా? మామయ్య నీ ఫోన్ చూడు. ఫోనా? నా నంబర్ నాకే తెలియదు, నాకెవరా ఫోను? న్యూ ఇయర్ ఫస్ట్ కాల్, బ్రైట్ గా మాట్లాడి చెప్తా. హలో కేరళ రెస్టారెంట్. ఆర్డర్ నోట్ చేసుకోండి. స్పెషల్ కుట్టి దోశ 2 ప్లేట్. లేట్ చేయకండి. ఆ తర్వాత గార్లిక్ చట్నీ కొంచెం ఎక్స్ట్రా. అడ్రస్ రాసుకోండి. ప్రసాద్ డబ్బింగ్ థియేటర్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్. ఓకే. కొంచెం ఆకలిగా ఉంది, త్వరగా పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఎరా, మన నాటుకోడి వాసన బంజారా హిల్స్ దాకా వెళ్ళింది. ఒక అమ్మాయి హోటల్ అనుకుని దోశలు ఆర్డర్ చేసింది. జగ్గయ్య, కుట్టి దోశ అంటే ఏంట్రా? ఒక తట్టలో దోశలు పెట్టుకుని కేరళ కుట్టి వడ్డిస్తుంది. ఆడితే రే కుక్కు కారం తక్కువ. నార్త్ ఇండియన్ హీరోయిన్స్ అయితే ఒళ్ళు జుమ్మంటుంది. మీరు సూపర్ సార్. నమస్తే. నువ్వు వెళ్ళి రీల్ రెడీ. ఓకే సార్. హలో గౌరీ. హలో సార్. ఇదేంటి ఇక్కడ కూర్చున్నావు? దోశ ఆర్డర్ చేశాను, 20 minutes అయింది, వెయిట్ చేస్తున్నాను. అయ్యయ్యో, ముందే చెప్పుంటే హోమ్ ఫుడ్ ఇంటి దగ్గర నుంచి నేనే తెచ్చేవాడిని. ఎనివే, చిక్కిపోయావు. బాగా తినాలి. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఓకే. హలో
హలో కుట్టి దోశ ఆర్డర్ చేశాను పంపించారా? పంపలేదండి. ఇంకా పంపలేదా? అవునండి. ఆర్డర్ చేసి హాఫ్ అన్ అవర్ అయిందండి. ఆర్డర్ కాదు, మీరు రిక్వెస్ట్ చేసినా పంపలేమండి. ఇది కేరళ రెస్టారెంటేనా? ఈ ప్రశ్న మీ మొదటి ప్రశ్న అయ్యి ఉండాలి. రాంగ్ నెంబర్ అని ముందే చెప్పొచ్చు కదా. ఒక పని చేయండి, పక్కన పోలీస్ స్టేషన్ ఉంటే వీళ్ళు కంప్లైంట్ చేయండి. హలో జాగ్రత్తగా మాట్లాడండి, పోరం బొక్కలాగా మాట్లాడకండి. ఏయ్, ఎవడిని పూరం పోకంటున్నావు? నిన్నేరా, నీలాంటి వాడిని ఈవ్ టీజింగ్ కేసు బుక్ చేసి జైల్లో చిప్ప కూడా తినిపించాలి. నీకు మామిడికాయ తినిపిస్తాను రావే. రే మగాడన్న పొగరా, ధైర్యం ఉంటే నా ముందుకు రారా. ఏ నీ మొగుడు పారిపోయాడా? నీ పెళ్ళం ఎవరితో పారిపోయింది? పళ్ళు రాళ్ళు కొడతాను. నీ నెంబర్ నా దగ్గర ఉంది, ఏం చేస్తాను చూడు. ఏ ఫోన్ నంబర్ ఎందుకే, అడ్రస్ ఇస్తానే. దా 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 దా. ఛీ, నీలాంటి పొరం బొగరి ఎక్కడా చూడలేదు. పెట్టా ఫోను. ముందు ఫోన్ చేసి నువ్వే పనికి మాట్లానా, నువ్వు పెట్టవే ఫోను. ఛీ, సిగ్గులేదు ఎదవా రాస్కల్. రే ఫోన్ ఫోన్ పెట్టకు. ఫోన్ ఫోన్ పెట్టు. ఏంట్రా అంత వేడెక్కిపోయాడు? పాపం ఎవరో అమ్మాయి రాంగ్ నంబర్కి ఫోన్ చేసి బుక్ అయిపోయింది. గౌరీ, ఇది ప్రాబ్లం? నీ పని మీరు చూసుకోండి. ఓకే ఓకే. ఏ సినిమా డబ్బింగ్? భద్రకాళి సార్. చూసించాలి పదరా. ఓకే సార్. పూరం పోకంట. ప్రాబ్లం ఈ ఫోన్లో లేదు మామయ్య, అసలు నీకు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలీదు. నేను చెప్పేది కూడా అదేరా. ఒక అమ్మాయితో ఫోన్లో మాట్లాడమే చేతకపోతే ఏ అమ్మాయి ఇంటికి వచ్చి కాపురం చేస్తే? రేయ్ ఇన్ గంటైరా బయటికి. ఈ పని ఎప్పుడో చేయాల్సింది. రేయ్ ఇది రాంగ్ నంబర్ అని చెప్పుంటే ఈ గొడవ అంతా అయ్యేది కాదు మామయ్య, తప్పు నీదే. తప్పు నాదా? ఇందులో నాదేంట్రా తప్పు? రేయ్ ఒక అమ్మాయిని నీ మొగుడు పారిపోయాడా అంటే ఊరుకుంటా మరి? నా పెళ్ళం పారిపోయిందంత అడగొచ్చా? అసలు నీకు పెళ్ళే కాలేదు కదరా సన్నాసి. న్యాయంగా అయితే నువ్వే సారీ చెప్పాలి మామయ్య. ఎవరు? నేను పోరా. రేయ్ దీని అంతటికి ఆ కుక్కే కారణం. నాటుకోడి తెచ్చి వేడెక్కించాడు వెదవా. ఒరే ఎన్నిసార్లు చెప్పాలి నీకు నాటుకోడి వద్దని? మాయా దోశ ఆర్డర్ చేయనా? వచ్చి చంపేస్తాను రోయ్. చూడడానికి పిల్లలా ఉంది, పులిలా దూకింది, నంగనాచి. దీనంతటికి కారణం నువ్వే అక్క. నేనే చేశానే. మరి ఆ హోటల్ దోశ బాగుంటుందని నువ్వే కదా నెంబర్ ఇచ్చింది. అది సరే, నంబర్ ఇచ్చాను గానీ రాంగ్ నంబర్ కి ఫోన్ చేసి గొడవ పెట్టుకోమని చెప్పానా? బజార్ దాన్నంటే ఊరుకోమంటావా? అలా తిట్టాడా? నువ్వు కూడా అతని రౌడీ అని తిట్టావు కదా. అయితే దానికి దీనికి సరిపోయిందిలే, వదిలే వదిలే వదిలే. ఆయన ఎంతో డీసెంట్ గా సారీ అని మెసేజ్ పంపించాడు చూడక్క. అలాగే మొదలు పెడతారు. ముందు SMS, ఆ తర్వాత ఫోన్ కాల్. మనం నవ్వుతూ మాట్లాడితే అంతే. హాయ్ ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నావు అంటారు. తెలీదా ఈ మగాళ్ళ గురించి? నీకు మోకాళ్ళంటే నచ్చడం లేదే. న్యాయంగా నువ్వే సారీ చెప్పాలి. నేనెందుకు సారీ చెప్పాలి? మరి అతని భార్య గురించి తప్పుగా మాట్లాడొచ్చా? అతను నా భర్త గురించి తప్పుగా మాట్లాడలేదా? నీకెక్కడ మొగుడు కోపడ్డానికి? అక్క ఇదే ముడ్లా అతనికి సారీ చెప్పే. మామా ఫోన్. ఎవర్రా? దోశ, కుట్టి దోశ. ఫోన్ పెట్టే. మామా ఏంటి మామా, పాపం ఆకలి వల్ల కోపడి ఉంటుంది, ఒకసారి మాట్లాడు మామా ప్లీజ్. హలో హలో మాట్లాడు. నేనే దోశని మాట్లాడుతున్నా. చెప్పండి. ఏదో ఒకటి మాట్లాడు. నేనే నెంబర్ చూసుకోకుండా కాల్ చేశాను, సారీ. ఇట్స్ ఓకే. నిన్న నేను ఒక 2 పెగ్లేసాను, అందుకే ఇరిటేట్ అయ్యాను. అయినా మీ భర్త గురించి తప్పుగా మాట్లాడి ఉండకూడదు. ఐఎమ్ సారీ. మీరు ఆయన గురించి తప్పుగా మాట్లాడితే నేనేం ఫీల్ అవును. నాకింకా పెళ్లి కాలేదు. ఓ మీరు నా భార్య గురించి మాట్లాడినందుకు నాకు బాధగా లేదు, ఎందుకంటే బాధపడడానికి నాకు భార్య లేదు. ఓకే అండి, బాయ్. హలో ఒక్క నిమిషం. ఏదో కుట్టు దోశ ఆర్డర్ చేశారు కదా, ఆ హోటల్ నంబర్ ఇస్తారా? అంటే కొంచెం కరెక్ట్ నంబర్ SMS చేయండి. నా మీద కోపంతో రాంగ్ నంబర్ పంపించకండి. నో. ఏం టేస్ట్ సూపర్ రా, వెన్న ముద్దలా ఉందిరా. ఇంటికి మల్లెపూలు తీసుకెళ్ళక్కర్లేదురా, ఈ దోశ తీసుకెళ్తే సరిపోద్ది. కరెక్టే.
ఉప్పు తక్కువ ఇందులో. రే చట్నీతో తినరా, కాంబినేషన్ కరెక్ట్ గా ఉంటుంది. ఏమండే కొంచెం చట్నీ వేయండి ఇక్కడ. ఓకే సార్. అల్లుడు వీడి ఇంటి దగ్గర ఏది వండితే అదే తినవలసి వస్తుంది. ఇక్కడ నోటికి రుచిగా తింటున్నాం. సరేరా, రేపు ఇంట్లో డబ్బులు ఇస్తే రుచి ఇంకా బాగుంటది. రే తినరా. చూడు మరి. రే నువ్వేంట్రా అలా మింగేస్తున్నావు? బాగా నమ్మిలి తినాలి. నేను నవ్వుతుంటాను, ఎప్పుడు మింగాలో చెప్పు. తిను. రా ఆ కుక్క కూడా కనుక్కో. ఎందుకన్నా? కూడా ఇంటికి తీసుకెళ్లి ఆడికి నిన్ను అసిస్టెంట్ గా పెడదామని. అది మామూలు మినప దోశే, ఇందులో కొంచెం పుల్లటి మజ్జిగ వేసాడు అంతే. రేపు చేస్తాను చూడు. ఇంకొకటి బాగా చేశాడంటే ఒప్పుగా నువ్వు. ఎరా నవీన్, ఏమా తను తిట్టకపోయి ఉంటే ఈ దోశ రుచి తెలిసి ఉండేది కాదురా. తిట్టడం వల్ల కాదు మావయ్య, నువ్వు సారీ చెప్పినందువల్ల. అలానే థ్యాంక్స్ చెప్తా. తర్వాత చెప్తాను లేరా. సారీ థ్యాంక్స్ ఈ రెండు ఎప్పటికప్పుడు చెప్పాలి. నువ్వు ఫోన్ చేయ ముందు. అలా అంటావా? హలో, థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. ఎవరు మాట్లాడేది? నేనండి. దోశ, ఆ కేరళ రెస్టారెంట్ కుట్టి దోశ. ఓ చెప్పండి. ఆ దోశకి తిరిగేలేదండి. ఎక్స్ట్రాడినరీ. ఆ చట్నీ కాంబినేషన్ అదిరిపోయింది. రెడీ సార్. నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత ఫోన్ చేస్తా. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. సారీ సార్, రెడీ. ఏమైంది? ఏమవ్వాలి? థ్యాంక్స్ చెప్పేశాను. అంతేనా? అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఎక్స్టెండ్ చేసి మాట్లాడాలి మావయ్య. పోరా జగయ్య, సూపర్ దోశ తిను. మావయ్య నువ్వు నవ్వుతుండు, ఎప్పుడు మింగాలో మావయ్య చెప్తాడు. హాయ్ అక్క. హాయ్. ఏంటి అంత లేటు? ఏడుపు కొట్టు సీరియల్ ఏడ్చి వచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఏమైనా తిన్నావా? ఎక్కడక్క టైం? సరే దోశ వేస్తాను, దా తిన్ను. అయ్యో, ఏమైందే? దోశ ఫోన్ చేశాడు, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పాను, మర్చిపోయాను. ఏమనుకున్నాడు ఏంటి? డైనింగ్ టేబుల్ లో మేళ్ళు కలికే వాళ్ళ నిద్రష పరైంది కనుక చేచి దోశ తిన్ను. కొంచెం వర్క్ లో బిజీ అయిపోయాను, సారీ కాల్ చేయలేదు. ఓ హాయ్, దోశ బాగుందని చెప్పడానికి ఫోన్ చేశాను. దీన్నే అదృష్టం అంటారు. రాంగ్ కాల్ లో నేను మీకు దోశ ఇంట్రొడ్యూస్ చేస్తే మీరు తిన్నారు, ఇంకా నేను తినలేదు. కావాలంటే పంపిస్తాను. నో థ్యాంక్స్. మీ పేరు? గౌరీ, డబ్బింగ్ ఆర్టిస్ట్. సినిమాలోనా? ఎవరికి? ఇంతకు ముందు సిమ్రన్ జ్యోతిక మీనా, ఇప్పుడు అనుష్క, సమంత, ఇలియానా, కాజల్ చెప్తున్నాను. అప్పుడప్పుడు సీరియల్స్ డబ్ చేస్తా. సో సినిమాలో అందరినీ చూస్తున్నాం, మిమ్మల్ని మాత్రమే వింటున్నాం. యాంగిల్ నేను ఆలోచించలేదే. ఇంట్రెస్టింగ్. సరే మీరేం చేస్తారు? ఓ ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. నా పేరు కాళిదాసు, ఆర్కియాలజిస్ట్, పురావస్తు పరిశోధన. పెద్ద చదివే చదివారే. నో. ఎలాగో దోశ వల్ల వచ్చిన యుద్ధాన్ని ఆ దోశే పరిష్కరించింది. కోఇన్సిడెంట్ ఏంటంటే నేను ఇప్పుడు యుద్ధానికి సంబంధించిన బుక్ చదువుతున్నాను. ఎక్కడ జరిగింది? ఫ్రాన్స్, రెండో ప్రపంచ యుద్ధం. యుద్ధం వెనక ఎన్నో కథలుంటాయి. జువాన్ లోబో అనే ఒక ఫ్రెంచ్ అమ్మాయి గురించి చదువుతున్నాను. ఆ ఊరి రాణియా? కాదు, యుద్ధానికి వెళ్లిన ఒక సైనికుడు ప్రేయసి. ఏం చేసింది? యుద్ధం ముగిసి రాబోయే తన ప్రియుడి కోసం ఒక కేక్ తయారు చేసింది. దాని పేరు జువాన్స్ రెయిన్బో. అ వెరీ ఇంట్రెస్టింగ్ కేక్. ఓహో, చరిత్ర మొదలైంది. అమ్మాయి పారిపోవడం ఖాయం. మీకు రెసిపీ తెలుసా? బానే తెలుసు. దీన్ని మన ఇంట్లో కూడా చేయొచ్చు. విల్ యు షేర్ ఇట్ విత్ మీ ప్లీజ్? కానీ దానికి ఓపిక కావాలి. అది చేయడానికి 4 రోజులు పడుతుంది. నో ప్రాబ్లం. ఓకే. ఆల్బర్ట్ యుద్ధానికి వెళ్లిన తర్వాత జువాన్ ఇంట్లో ఒంటరిగా ఉంది. యుద్ధం ముగించుకుని వచ్చే తన ప్రియుడికి సర్ప్రైజ్ ఇద్దామని స్ట్రాబెర్రీ పండ్లతో ఒక అందమైన కేక్ తయారు చేసింది. ఈ పిస్తాల్ని ఖర్జూరాన్ని రమ్లో వేస్తే బాగుంటుందండి. చూడండి, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. అయ్యో అలా కాదండి. ఈ పిస్తాల్ని ఖర్జూరాన్ని ఒక 4 గంటల పాటు రమ్లో నానబెట్టి కేక్లో వేస్తే ఒక కొత్త రుచి తెలుస్తుంది. ట్రై చేయండి. రమ్మ ఇక్కడ రమ్మట. మరుసటి రోజు పిస్టాషియో కేక్ చేసి తన కోసం ఎదురు చూసింది. ఆ రోజైనా ఆల్బర్ట్ వచ్చాడా? యుద్ధం ముగిలేదు కాబట్టి ఆ రోజు ఆల్బర్ట్ రాలేదు. ఏమైనా ఒక అమ్మాయిని అన్ని రోజులు వెయిట్ చేయించుకోవద్దండి.
హలో ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? డబ్బింగ్ చెప్తున్నాను, ఇప్పుడు బ్రేకే. చెప్పండి. ఏం లేదు, మీకు ఒక వాయిస్ వినిపిద్దాం. నీ బైక్ తీసుకెళ్తున్నా. ఓ వైలినా? చంపేస్తాను నా కొడతా. హలో. లేదు, మా వాడికి చెప్పాను. ఈ వాయిస్ విని ఎవరిదో చెప్పండి. एकता और अनुशासन न रहे तो वो बुनियाद है, तो उसके कुछ दूसरा ऊपर भी नहीं बन सकता. हम कहीं दौड़ के चलते हैं, कोई रास्ते में अगर गिरता है. సరే చెప్పండి. గెస్ట్ చేయలేకపోతున్నానే. ట్రై చేయండి. సోనియా గాంధీ. ఆమె అత్తగారు ఇందిరాగాంధీ. వావ్, ఇదే ఫస్ట్ టైం నేను ఇందిరాగాంధీ వాయిస్ విండో. డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, వాయిస్ కనిపెట్టేస్తారనుకున్నా. అయ్యో, నేనంత తెలివైన దాన్ని కాదండి. ఈ వాయిస్ ఎవరిదో చెప్పండి. ఏమంటివి జాతిన లేదందువా? ఎంత మాట ఇది ఛాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే. ఎన్టీఆర్ అన్నగారు. అరే, టక్కన కనిపెట్టేశారే. ఎన్టీఆర్ గారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? నేను ఆయన పెద్ద ఫ్యాన్ ని. పుణ్యభూమి నాదే. నమో నమామి దేశం సదా స్మరామి. నన్ను కన్న డబ్బింగ్ సార్, డైలాగ్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఓ వెరీ నైస్, వెరీ నైస్. వాట్ కమిట్మెంట్. మూడో రోజు తన ఇంటి పెరట్లో కాసిన నారింజ పండ్లతో కేక్ చేసింది. కానీ ఆ రోజు యుద్ధం ముగిలేదు. హలో, ఏం చేస్తున్నారు? కుకింగ్. ఏంటో స్పెషల్? స్పెషల్ ఏం లేదు, సింపుల్ గా బెండకాయ ఫ్రై చేస్తున్నాను. వావ్, గౌరికి వంట బాగొచ్చా? వెజిటేరియన్ బాగా చేస్తాను, నాన్ వెజ్ లో చేపల పులుసు. రెసిపీ చదివి వంట చేస్తాను, కానీ హిస్టరీ విని వంట చేయడం ఇదే ఫస్ట్ టైం. నా కుకింగ్ ఓకే, బట్ అమ్మ బాగా వండేది. అమ్మా అమ్మా అమ్మ, అందరి జీవితంలో అమ్మే. ఇప్పుడు ఎక్కడున్నారు? షీజ్ నో మోర్. ఓ, ఐఎమ్ సారీ. ఇంటి పనంతా అమ్మే చేసేది. అమ్మ వంట చేస్తుంటే భలే ఉండేది, యూనో. వడియాలు, కూరగాయలు కట్ చేసే విధానం, తాలింపు, దోశ వేసేటప్పుడు స్వీమ్ అని వచ్చే శబ్దం. మై గాడ్. ముందు తను టేస్ట్ చేసి ఓకే అంటే గరిటతో పాత మీద టాంగ్ అని ఒక దెబ్బ కొట్టేది. భోజనం రెడీ. నేను వంట చేసినప్పుడల్లా అమ్మ గుర్తొస్తుంది. ఇక్కడే పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. అమ్మ రుచి, అమ్మ నవ్వు, టీవీలో ఆల్బర్ట్ మెల్లగా చెప్పాడు, ఈ ప్రపంచ మహాయుద్ధం ముగిసింది నీ ప్రేమ వలనే. కాశ్మీర్లో తీవ్రవాదుల సమస్య, ఇది మా తాత పుట్టినప్పటి నుంచి ఉంది. భారత్ పాకిస్తాన్ల మధ్య అమెరికా మధ్యవర్తిత్వం, ఇది నేను పుట్టక ముందు నుంచి ఉంది. తుంగభద్ర నది జలాల సమస్య, అది ఆ నది పుట్టినప్పటి నుంచి ఉంది. ఒరే కాడి, అన్ని ఎప్పుడు తగులుతాయరా? సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్, ఇది ఒక్కటే తగిలింది. ఎక్కడికి వెళ్తున్నావు? మార్కెట్ కి. నవీన్ ఒక సెంట్ బాటిల్ ఇచ్చాడు. ఎక్కడ? ఏ నాకు కావాలి. ఎండు మిరపకాయల డబ్బా పక్కన ఉంది. పో. మార్కెట్కి వెళ్తానన్నావుగా? నువ్వు బయటికి వెళ్తున్నావు కదా, మార్కెట్ దగ్గర దింపుతావేమోని. నేను వేరే రూట్ లో వెళ్తాను, నువ్వు వెళ్ళు. 500 చిల్లర ఇస్తా. అదేంట్రా పిల్లిలా తిరుగుతున్నావు? ఏం లేదు. షర్ట్ ఎలా ఉంది? బాగుంది, థ్యాంక్ యూ.
నవీన్ మీట్ అవుదామని పిలిచింది, కానీ ఏమైంది మామ నీకు? మీట్ అవుదామని చెప్పింది. ఎవరు? అదే గౌరీ. గౌరీ ఎవరు? మీ అమ్మమ్మ. ఓ దోసనా, వెళ్ళు వెళ్ళు. వద్దురా. ఏ? ఇది జరగదురా. ఎందుకు జరగదు మామయ్య? కదూ, నా లుక్ గురించి ఆలోచిస్తే. నీకేంట్రా తక్కువ? రింగ్ లేని స్వప్న బాబులా ఉన్నావు కదరా. వెళ్ళు మామయ్య. సరే, తన జోడియాక్ సైన్ ఏంటో చెప్పు. ఏరీస్, లిబ్రా, లియో, స్కార్పియో చెప్పు, హెల్ప్ చేస్తాను. పోనీ తన బర్త్డే చెప్పు, న్యూమరాలజీ చూసి నేను చెప్తాను. కనీసం వయసు అయినా తెలుసా? వాయిస్ బాగుంటుంది. కర్మరా బాబు, చంపేస్తాను. ఎంతకాలం హిస్టరీ జాగ్రఫీ మాడుతున్నావు అమ్మాయితో ఫోన్లో నువ్వు? ఇవన్నీ అడగాలనిపించలేదు. అడగాలరా, అడగాలి. మాయా, ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా వెళ్ళి ఆవిడని కలవడానికి ఏంటి ప్రాబ్లము? అది ఇప్పుడు దాకా ఫోన్లో ఒక అండర్స్టాండింగ్ లో మాట్లాడుకున్నాం. డైరెక్ట్ గా వెళ్ళి కలిస్తే అంటే జీవితం అంతా ఫోన్లోనే కాపురం చేసేస్తావా? మావయ్య, నీ ప్రాబ్లం నాకు అర్థమైంది. వాయిస్ బాగుంది, కానీ అమ్మాయి ఎలా ఉందో నీకు తెలియాలి, అంతేగా? ఎందుకు రానవుతున్నావు? పిచ్చెక్కిందా? కాలికి అమ్మాయి ఖచ్చితంగా సెట్ అయిపోద్ది. అప్పుడు నీ భోజనం నిద్ర ఎక్కడా అని. ఆ అమ్మాయికి ఖచ్చితంగా వంట వస్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకుంటారు. అప్పుడు నువ్వు ఎక్కడ పడి ఉంటావో నేను అక్కడే పడి ఉంటాను. యాదవాని పోవా. అందంగా ఉన్నావే. టెన్షన్ పడకే, నేను చెప్పినట్టు శ్రీనివాసరావు వస్తాడు. సిగ్గు చూడు. అన్ని సవ్యంగా జరిగితే తిరుపతి కొండకెళ్ళి గుండు కొట్టించుకుందని మొక్కుకున్నా. ఎవరికి? ఆయనకా? ఇది ఎన్నో విజులు? రేయ్ కుక్కు నువ్వు ఆయన వెళ్ళి నువ్వే చూసుకో. తిరుపతి వెళ్ళాలి కదా. గుండు గుండు. కృష్ణ, కొంచెం మంచినీళ్ళు తీసురా. ఏమైందిరా? అబ్బాబ్బాబ్బా, భయంకరమైన ట్రాఫిక్. రేయ్, ఎండ, ట్రాఫిక్, కరెంటు కట్టు కాదు. చూసావా ఎలా ఉంది? ఆ మ్యాటర్ చెప్పు. మాయా, ఐఎమ్ సారీ. వీడంటే ఇలా చెప్తున్నాడు, నువ్వు ఫీల్ అవ్వకూడదు. పర్వాలేదు, చెప్పరా. నీకు సెట్ అవ్వదు మామయ్య. ఏ? మ్యాచ్ అవ్వదు మామయ్య. పొట్టిగా ఉంటుందా? లేదు. ఏం అందంగా లేదా? అందం లేకపోయినా పర్వాలేదే. మరేంట్రా ప్రాబ్లం? మీకెలా చెప్పాలో నాకు తెలియడం లేదు. వెళ్ళి చూసావా? ఏం చెప్పింది చెప్తే కదా నాకు అర్థమయ్యేది. నువ్వు కాలేజ్లో లవ్ చేసావే వైష్ణవి ఆంటీ, తన కూతురులా ఉంది. ఓ 5-5.5 అడుగులు ఉంటాడు. హీరో చూడటానికి ఎలా ఉన్నాడు? స్మార్ట్ గానే ఉంటాడు, కానీ అతని యాటిట్యూడ్, మాటలు అమ్మాయిల్ని ఎలా అయినా వల్లో వేసుకోవడానికి ట్రై చేసేట్టే ఉన్నాయి. బిగ్ ఫ్లర్ట్. నువ్వే కదా మెసేజ్లు చూసి చాలా డీసెంట్ గా ఉంటాడని చెప్పావు. మనిషిని చూస్తే అలా లేడే, డేటింగ్ మూడ్ లోనే ఉన్నాడు. అయ్యో కర్తవే, ఇంగనే ఉంటావు వాళ్ళకారు. నువ్వు వెళ్ళకపోవడమే మంచిదైందే. ఫోన్ లో మాట్లాడేటప్పుడు వాయిస్ చాలా మెచ్యూర్డ్ గా ఉండేదే. కరెక్టే, అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. తను డబ్బింగ్ ఆర్టిస్ట్, పిల్లలా మాట్లాడుతుంది, తల్లిలా మాట్లాడుతుంది. తను వృత్తి అది కదా. అయితే మాత్రం అంత తేడాలో వస్తుందిరా బాబు. అయ్యో అంకుల్, వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్తే తండ్రి కూతురు అనుకుంటారు. చాలా కొంచెం కూడా సెట్ అవుతా. అయ్యో చేచి, నీతో ఎలా చెప్పాలో. ఇద్దరు పక్క పక్కన నిలబడితే అక్క తమ్ముళ్ళలా ఉంటారు. అక్క వదిలే అక్క, వాడు నీకు సూట్ అవ్వడు. నెక్స్ట్ టైం ఫోన్ చేస్తే నాకిచ్చే, నేను మాట్లాడతాను. తినడానికి ఏముంది? టోస్ట్ ఉంది, ఆమ్లెట్ వేసుకోపో. నీకు బ్రదర్, హౌ ఇస్ దిస్? మీకు సెట్ అవ్వలేదు సార్. ఎందుకు? దాని కాస్ట్ 20,000 రూపీస్ సార్. ఓ, అంటే మనీ ఇస్ నాట్ ఎ ప్రాబ్లం, సెట్ అవ్వాలి కదా. సార్ మీకు కొన్ని ఐడియా ఉంటేనే చూడండి సార్ ప్లీజ్. నీకేమైనా బీపీ ఉందా? ఎందుకంత సున్సుడమంటున్నావు? అక్కడ ఒకటి ఉంది చూడు, లాస్ట్ ఇవ్వు.
మీరు వచ్చి 2 hours అయింది, ఉదయం నుంచి టీ బ్రేక్ కూడా తీసుకోలేదు సార్. ఇందులో కొంచెం కూలింగ్ తక్కువ ఉంది. అంటే మా ఊరు ఎండకి తట్టుకుంటుందా లేదా అని. దాంట్లో ఏసీ పెట్టించలేం కదా సార్. అరే అరే మొత్తం అయిపోయింది సార్, ఇదంతా ఎంటీ సార్. గోడౌన్ లో కూడా స్టాక్ అయిపోయింది సార్. ప్లీజ్ సార్, దండం పెడతా దాన్ని వదిలేండి. ఓ మై గాడ్, ప్లీజ్ సార్. ఓ మై గాడ్. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ హెల్ప్ యూ? ఇది ప్యాక్ చేయండి. సార్ ఇది మీకు సరిపోదు సార్. అది నేను ట్రై చేసి చూసుకుంటానండి, ముందు మీరు ప్యాక్ చేయండి. ఇదిగోండి. సార్ ఇది మీరు ఎంత ట్రై చేసినా సరిపోదు సార్. అది నేను చూసు. సారీ, కెన్ ఐ ట్రై దట్ చాక్ ప్లీజ్? ప్లీజ్. హలో. హాయ్, మీరేంటి ఇక్కడ? ఆ క్వశ్చన్ నేను అడగాలి. మీరు ఒక ఆర్కియాలజిస్ట్, లేడీస్ సెక్షన్ లో మీరేం చేస్తున్నారు? అది తవ్వి తీసిన లేడీ శిల్పాలకి రెస్పెక్టబుల్ గా డ్రెస్ చేయాలని గవర్నమెంట్ రూల్ పాస్ చేసింది. You're impossible. ఇదే నవ్వండి. ఈ నవ్వు కోసమే నేను సమంతను లవ్ చేశాను, కానీ ఆ వాయిస్ మీరేం తెలియక ముందు. ఇప్పుడు సమంతను చూసిన ప్రతిసారి మీరే గుర్తొస్తారండి. మీరు కొంచెం ఓవర్ గానీ టీస్ చేస్తున్నారు. నిజంగా అండి, గాడ్ ప్రామిస్. సరే సరే, వాయిస్ గురించి మాట్లాడింది చాలు. ఆర్కియాలజీ గురించి నాకు డౌట్స్ ఉన్నాయి. అసలు ఆర్కియాలజీ అంటే ఏంటి? గుడ్ క్వశ్చన్. ఆర్కియాలజీ మీన్స్ హిస్టరీ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్. ఇఫ్ యు గో డీప్ ఇన్ సైడ్. హలో 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 హలో, కొంచెం అర్థమయ్యేలా చెప్తారా ప్లీజ్? వాచ్ ఇవ్వండి. ఇవ్వండి చెప్తాను. ఇదంతా 2000 రూపీస్. దీన్ని పాతేస్తే 10 years later 10 crores. దట్ ఈస్ ఆర్కియాలజీ. సింపుల్. ఎక్స్క్యూజ్ మీ, మై హ్యాండ్. ఓ సారీ. నైస్ మీటింగ్. బాయ్. బాయ్. అది సరే, మీరు ఎందుకు వచ్చారో చెప్పలేదే? అదే కూలింగ్ గ్లాసెస్ కోసం. నమ్మొచ్చా? దిస్ టూ మచ్ డస్ట్ ఇన్ దిస్ సైట్. నేను ఆర్కియాలజిస్ట్ కదా, సో. ఓకే, సీ యు లేటర్. బాయ్. బాయ్. హలో మేడం, డబ్బింగ్ ఎప్పుడు చెప్తారు? తర్వాత చెప్తాను. రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది మేడం. తర్వాత చెప్తానుగా. ఎక్కడికి వెళ్ళేవారు అంతసేపు? ఫ్రెండ్ కలవడానికి వెళ్ళాను. ఈ ఊర్లో ఎవరా నీకు ఫ్రెండ్ కొత్తగా? ఓల్డ్ క్లాస్మేట్ ఆనంద్ అని. అదేం చేతుల బుక్కు? మీదే, చదువుకుందామని తీసుకున్నాను. నన్ను అడుగుని నా వస్తువును ముట్టావంటే చంపేస్తాను వెదవా. పెట్టికడా. సిగ్నల్ ఉందని సడన్ గా స్టాప్ చేస్తే నేను చేయాలి? సారీ. ఓకే, వాట్స్ ద ప్రాబ్లం? ఐమ్ సేయింగ్ సారీ కాలి. హి ఇస్ నాట్ లిసనింగ్ టు మీ. సారీ చెప్పింది కదా, ఇంకేం ప్రాబ్లం? సారీ చెప్తే బండి ఎవరు రిపేర్ చేస్తారు? ఏం చేయమంటావు? ఇది కూడా జరిగింది జరిగిపోయింది. చూడండి సార్, చూడండి సార్, ఇది గొడవ పెడుతున్నారు రోడ్ పైన. సార్, ఎంత డ్యామేజ్ అయింది? రిపేర్ చేయించాలంతే. ఏం సార్ చూస్తారు? వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఆ మాట ముందే చెప్పొచ్చు కదా సార్, అక్కడే తేల్చేసేవాడిని. ఏమైంది? టీ షర్ట్ చినిగిపోయింది. టేక్ మై షర్ట్. నో నో, ఇట్స్ ఓకే, డోంట్ వరీ. ఎస్పీ సార్ రిలేషన్ అని చెప్పారు కదా, అంతా నేను చూసుకుంటాను. వెళ్ళండి సార్, వెళ్ళండి. బట్ డోంట్ లీవ్ దెమ్. థాంక్యూ. పర్లేదు నేను ఆయన విచారించాను, తప్పంతా మీదే. సార్, ఇంకా మమ్మల్ని విచారణ చేయలేదు కదా సార్. ఎవరు మీరు? అది సార్, ఈయన కాళిదాస్, గవర్నమెంట్ సర్వెంట్, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తారు. ఈయన చూస్తే అలా తెలియడం లేదే. మీ ఆఫీస్ అక్కడ? నెంబర్ చెప్పండి. వదిలేండి సార్, చిన్న యాక్సిడెంట్ సార్, ప్లీజ్ సార్. హలో,
మీరు గుద్దింది మామూలు బండి కాదు, ఎస్పీ గారి బండిని. నెంబర్ చెప్పండి. వదిలేండి సార్. నెంబర్ చెప్పవయ్యా. 222-145-6382. హలో ఆర్కేఎల్జీ డిపార్ట్మెంటా? అవునండి. సార్, మీ ఆఫీసులో కాళిదాస్ అన్న పేరుతో ఎవరైనా పని చేస్తున్నారా? అవును. థ్యాంక్ యూ సార్. పర్వాలేదే, ఇంత చిన్న వయసులోనే పెద్ద ఆఫీసర్ అయ్యో. నువ్వేం చేస్తుంటావమ్మా? ఏంటి నీ పేరు? గౌరీ సార్, డబ్బింగ్ ఆర్టిస్ట్. పెద్ద పెద్ద హీరోయిన్ డబ్బింగ్ చెప్తుంది. మేడం, నమిత కూడా మీరే వాయిస్తారా? అది నేను కాదు, వేరే అమ్మాయి. అవునా? మేడం, నా దగ్గర ఒక మంచి కథ ఉంది, ఫుల్ మాస్. దాని సినిమా చేయాలంటే ఎవరికి చెప్పాలి మేడం? సార్, అది ప్రొడ్యూసర్ చెప్పాలి సార్. మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్. సినిమాలో ఈమె అందరికి వాయిస్ ఇస్తుంటే ఇక్కడ మీరేంకు వాయిస్ ఇస్తున్నారే? సార్, తనకు దెబ్బ తగిలింది, ఫస్ట్ ఎయిడ్ కూడా చేయలేదు. తను పంప్ చేయండి, కావాలంటే నేను ఉంటాను. అదంతా కుదరదండి సార్. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ రాసివ్వండి సార్. చిన్న ఎంక్వైరీ చేసి క్లోజ్ చేసేస్తాను సార్, ప్లీజ్ సార్. రాసివ్వండి సార్. ఏమైంది? ఏం లేదక్క, చిన్న యాక్సిడెంట్. బైక్ మీద నుంచి పడిపోయాను. దెబ్బలేం తగలేదు కదా? ఏం కాలేదక్క. బ్యాండ్ కట్టుకున్నావు, ఏం లేదంటున్నావు? చిన్న యాక్సిడెంట్ చేచి. ఏంటి అవతారం? ఎవరు తీశాటో? అది నా డ్రెస్ చినిగిపోతే ఫ్రెండ్ వచ్చి హెల్ప్ చేశాడు. ఎవరు అది? కార్తిక్ అని నా ఫ్రెండ్. సర్లే, ఇంకెక్కడ తగిలేమో చూస్తా. ఒక్క నిమిషం, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. మేఘ్నా, ఎవర్రా కార్తిక్? బైక్ లో లిఫ్ట్ ఇచ్చినోడే షర్ట్ ఇచ్చుంటాడు. నీకెలా తెలుసు? దెబ్బ తగిలితే రక్తం వస్తుంది, కానీ పిల్లకి సిగ్గు వస్తుందే. సిక్క సిక్క. అయ్యో, కానీ జగ్గి గురించి మాట్లాడడానికి వచ్చాను. కొంచెం ఓపిక మాట్లాడు. డోంట్ లూజ్ యువర్ టెంపర్ ప్లీజ్. ఈయన మిస్టర్ గోపాల్ స్వామి, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్. నమస్తే. నమస్తే సార్. పీటర్, యు లీవ్, ఐల్ హ్యాండిల్ ఇట్. Are you sure? యా, ఐఎమ్ ష్యూర్. ఓకే. మీరు వెళ్ళండి. చెప్పండి. సార్, ఈ కొండపై జగ్గయ్య అనే గిరిజనుడు కనిపించట్లేదు. మీరే అతన్ని కిడ్నాప్ చేశారని వీళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. వీళ్ళంతా ఎవరు? నేను ఈ కొండ ప్రాంతానికి ఎక్స్ఎమ్మెల్యే రాజు. ఆయన రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసర్ రఘుపతి. ఈయన చైర్మన్ ఎన్ఎస్ బోస్. మీరెందుకు జగ్గయ్యను వెతుకుతున్నారు? మా నియోజకవర్గంలో ఒకడు కనపడకపోతే మేమే కదా వెతకాలి. పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా. హ్యూమన్ రైట్స్ వాళ్ళని ఎందుకు తీసుకొచ్చారు? నువ్వు జగ్గని కిడ్నాప్ చేసావా లేదా? నేను కిడ్నాప్ చేసిన ఎవరైనా గిరిజనులు కంప్లైంట్ ఇచ్చారా? ఏ ఆఫీసరు, వాళ్ళకంత జ్ఞానం లేదు. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా మమ్మల్ని అడుగుతారు. నేను స్ట్రైట్ గా విషయానికి వస్తాను. ఇందులో పెద్ద పెద్ద వాళ్ళంతా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. నువ్వు ఒక్కడివే పని ముగించి డబ్బు సంపాదిస్తాను అనుకోకు. ఒక నిమిషం, ఏంటి సార్ ఇది? వేరేదో ప్రాబ్లం లా ఉంది. అదే సార్ నేను చెప్తున్నాను, ఇది ఒక చిన్న విషయం. చిన్న విషయం కాదు కాళిదాసు. జగ్గయ్యను అప్పగించకపోతే మేం మాటలతో సరిపెట్టాం. సార్, ఏం సార్ ఎక్కువ బెదిరిస్తున్నారు? కొంచెం డీసెంట్ గా మాట్లాడండి. నేనెవరినో తెలుసా? హలో, మీరెవరిని తెలిసింది కాబట్టి ప్రజలు ఎమ్మెల్యేగా ఉన్న మిమ్మల్ని ఎక్స్ ఎమ్మెల్యేగా చేశారు. ఎవరితో మాట్లాడుతున్నావు? బతికొండగానే పాతి పెట్టేస్తా. అందుకు నువ్వు ప్రాణాలతో గిరీష్, గిరీష్, స్టాప్ ఇట్ ఎవ్రీబడి. ఏంటి సార్ ఇది? ఇదేదో క్రిమినల్ సమస్యలా ఉంది. అవును సార్, అదే చెప్తున్నాను. దీని వెనక చాలా మంది ఉన్నారు. మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి తీసుకొచ్చారు. మీరు బయలుదేరండి ప్లీజ్. చూడండి, ఇదొక లీగల్ ఇష్యూ. రండి. ఇప్పుడు వెళ్తున్నా. నీకు నేనే విలన్ని. నాకే విలనా? చూద్దాం. ఇప్పుడు బయలుదేరు. నువ్వు ఓకేనా? డోంట్ వరీ, ఐల్ హ్యాండిల్. హలో సార్, మీ బైక్ యాక్సిడెంట్ నుంచి మాట్లాడుతున్నాను. ఏంటి? బైక్ యాక్సిడెంట్? నేను ఒక వారం నుంచి బైక్ ఎత్తోలేదండి. కాదు సార్, ఒక అమ్మాయి బైక్ యాక్సిడెంట్ అయింది కదా. ఒక అమ్మాయితోనా? ఏమండి, ఏ స్టేషన్ మీది? మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒకసారి సిటీలో ఉన్న ఆర్కియాలజీ ఆఫీస్కి రండి, అక్కడ మాట్లాడతాను. ఓకే సార్. అవును. బైక్ యాక్సిడెంట్. వాడు నా అక్క కొడుకేనండి, పేరు నవీన్. పోలీస్ అనగానే కొంచెం భయపడి ఉంటాడు. ఆ బైక్ నాదే. ఊరు కొత్త, యంగ్స్టర్, తిరగాలి కదా. అందుకే లైసెన్స్ ఉంది, బైక్ ఇచ్చాను. ఏదో పొరపాటు జరుగుతుంది. ఎవరు కావాలమ్మా? కాళిదాస్ గారిని కలవాలండి. విజిటింగ్ కార్డు ఉందా? లేదు, నేను ఆయన ఫ్రెండ్. ఫ్రెండా?
గౌరీ గౌరీ వచ్చిందని చెప్పండి. ఓకే ఓకే కూర్చోండి. అక్కడేం చేస్తున్నారా? శర్మ సార్ పిలుస్తున్నారు, లోపలికి వెళ్ళు. ఆ రోజే అనుమానం వచ్చింది సార్, ఇంత చిన్న వయసులో వాడు ఆర్కియాలజిస్ట్ ఎలా అయ్యాడు అని. సార్ మిమ్మల్ని కలవడానికి ఎవరో వచ్చారు. కాసేపు వెయిట్ చేయమని చెప్పు. ముందు సార్ రెండు టీ చెప్పు. ఓకే సార్. వెళ్ళు. సార్ రండి. ఓకే సార్. మీటింగ్ లో ఉన్నారు, వెయిట్ చేయండి. హలో, వాట్ ఇస్ దిస్? మీరేంటి ఇక్కడ? ఇది నా ఆఫీస్. మీరు లోపల మీటింగ్ లో ఉన్నారని ప్యోన్ చెప్పాడు. అది గవర్నమెంట్ ఆఫీస్ లో అలానే చెప్పి మేనేజ్ చేస్తారండి. యాక్చువల్లీ మన కాఫీ షాప్కి వెళ్ళాను, మనం కూర్చున్నాం కదా అదే టేబుల్. ఓ, ముందు ఏ అమ్మాయి కూర్చుందో? చాలా మంది అమ్మాయిలు ఉన్నారండి, కానీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఒక్కడనే సోలోగా కూర్చొని కాఫీ తాగొచ్చా. సరే సరే, ఎక్కువగా ఫీల్ అవ్వకుండా. ఇంకా లేట్ అవుతుందా సార్? బయలుదేరానని చెప్పాడే. అవును, ఎందుకు వెళ్ళారు అదే కాఫీ షాప్ కి? ఎందుకు వెళ్తారు? కాఫీ తాగడానికి. ఓ, నేను ఇంకా సైట్ కొట్టడానికి అనుకున్నాను. అయ్యో లేదండి, ప్రామిస్, నిజంగా. ఓకే ఓకే, నేను నమ్ముతున్నా. ఇదిగో మీ షర్ట్ రిటర్న్ ఇవ్వడానికి వచ్చాను. నో, షర్ట్ మాత్రం తిరిగిస్తే ట్రీట్ ఎవరు ఇస్తారు? ట్రీటా? భయపడకండి, చిన్న ట్రీట్. అదే కాఫీ షాప్, అదే టేబుల్. కాకపోతే ఈసారి నా ముందు ఎవరో కాదు, మీరే. కొంచెం కాఫీ, ఇంకొంచెం ఎక్కువగా సైట్, జాలీగా. ఓకేనా? దిస్ ఇస్ టూ మచ్. ఏంటండి, మీకోసం జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డాను. ఆఫ్టర్ లో కాఫీకి రమ్మంటే రాలేరా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. 1 minute. వాట్ హ్యాపెండ్? ఆఫీస్ లో అర్జెంట్ ఫైల్స్ ఉన్నాయి. ఐల్ మీట్ యు ది ఈవినింగ్. షాప్ తీసుకెళ్ళి బాయ్. ఐల్ టేక్ ఇట్ ఇన్ ది ఈవినింగ్. రే, ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా? రా, వీడే సార్ నా అక్క కొడుకు. చెప్పు, ఏం చెప్తావు? సారీ సార్, ఫ్రెండ్ బైక్ మీద వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్. ఆ భయంలో మామయ్య పేరు చెప్పేశాను. మీ మామయ్య గారు ఎంత పెద్ద ఆఫీసరు, నువ్వు ఆయన పేరు అక్కడ ఇక్కడ చెప్పి ఆయన అవమానపరుస్తున్నావు. ఇది కరెక్టేనా? ఈ కుర్రోళ్ళు ఇంతే సార్, తప్పించుకోవాలంటే వీళ్ళు ఏదో ఒక కారణం చెప్పేస్తారు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఫైన్ ఎంత కట్టాలో చెప్పండి, నేను కట్టేస్తాను. పర్వాలేదు సార్, ఇన్స్పెక్టర్ గారిని నేను మేనేజ్ చేస్తాను. నేను వస్తాను సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. యా, కూర్చో. బుద్ధుందరా నీకు? నేను గవర్నమెంట్ సర్వెంట్ రా. ఇలాంటి పోలీస్ కేసులు అయితే ఏమవుతుందో తెలుసా నా కెరీర్ కి? సారీ మామయ్య. స్టూపిడ్ ఫెలో. తాగు. సార్, గౌరీ అని ఒకరు వెయిట్ చేస్తున్నారు సార్. ఎందుకు వచ్చుంటుంది? అసలు నేను తన ఫోనే చేయలేదే. ఆయన ఆఫీస్కి వెతుక్కుంటూ వచ్చింది. ఒక ఫోన్ చేయనా? అక్క ఫోన్. అక్క, ఇంకెవడు? వాడే. నేను చూశాడుగా, అర్ధరాత్రులు ఫోన్ చేస్తున్నాడు. ఎట్లేదే? కట్ చేస్తాం. ఎవరు రమ్మన్నారు ఆఫీస్కి? నేను రమ్మన్నా. ఫోన్ చేస్తే మాత్రం రైట్ కట్ చేయండి. రే, ఏంట్రా టైం టైం నీ గోలా? వెళ్ళి పడకరా. ఏం మావయ్య? అక్క, నువ్వు కట్ చేస్తే వాడు మళ్ళీ ఫోన్ చేయకుండా ఉంటాడా? నువ్వు పడుకో, నేను హ్యాండిల్ చేస్తాను. మామయ్య ఫోన్. హలో, ఈ
టైంలో ఎందుకు ఫోన్ చేస్తున్నారు? నువ్వెందుకు ఫోన్ ఎత్తట్లేదు? ఫోన్ తీయట్లేదంటే మీరే అర్థం చేసుకోవాలి. మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంటే ఏంటర్థం? అంటే నేను మిస్ అవుతున్నాను, మీట్ అవ్వాలని అర్థం. సరే, ఇక నుంచి ఈ నెంబర్కి ఫోన్ చేయకండి. నేను ఇక్కడ పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నాను. రేపు కలిసినప్పుడు నా పర్సనల్ నెంబర్ ఇస్తాను. బాయ్. బాయ్. చేసుకోవడానికి నేనున్నాను కదా. ఇదిగో నువ్వు వెళ్ళి కూర్చో, నేను వస్తా. కూర్చోవచ్చా? ఇఫ్ యు డోంట్ మైండ్. కూర్చోండి సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదేంటి గౌరీ, బ్రెడ్ డైటింగా? తెలిసింది తెలిసింది, గౌరీ సౌందర్య రహస్యం బ్రెడ్ అండ్ టీ. ఏం గౌరీ, చాలా మూడిగా ఉన్నావు? ఏం లేదు సార్. నీ ఒంటరితనం నాకు అర్థమవుతుంది. ఐఎమ్ ఏ క్రియేటర్, నాకు అన్నీ అర్థమవుతాయి. నేను ఒంటరినే, నాకు పెళ్ళైంది. నా భార్య నన్ను అర్థం చేసుకోదు. హోమ్ ఫుడ్ తింటావా? వద్దు సార్. ఒక టెక్నీషియనే ఇంకో టెక్నీషియన్ని అర్థం చేసుకోగలరు. ఇప్పుడు నువ్వు డబ్బింగ్ ఆర్టిస్ట్, నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఎంత మందికి లైఫ్ ఇచ్చాము, మనకి ఎవరు లైఫ్ ఇస్తారు? మనకి మనమే ఇచ్చుకోవాలి. అనుభవించాలి గౌరీ, అనుభవించాలి. లేకపోతే వయసు అయిపోతాయి. సాయంత్రం ఫ్రీగా ఉంటే చెప్పు, లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. నా ఫ్రెండ్ గెస్ట్ హౌస్ ఉంది. పెయిన్ షేర్ చేసుకుందాం, ఒకరినొకరు అర్థం చేసుకుందాం. తప్పే కాదమ్మా, తప్పు కాదు, తప్పే కాదు. హలో కాళీ, జగ్గయ్య నీతో ఉన్నాడని వాళ్ళకి తెలిసిపోయింది. నిన్ను వెతుక్కుంటూ వాళ్ళు వస్తున్నారు. అతను నువ్వు సరెండర్ చేయాలి, వేరే దారి లేదు. కాళిదాస్, మీ మీద కంప్లైంట్ ఉంది, కిడ్నాప్ కేసు. సార్, జగయ్య నేను అపహరించలేదు, తనే నాతో వచ్చాడు. కంప్లైంట్ ఇచ్చింది అతని కొడుకు. సార్, పిల్లలు కనపడకపోతే తల్లిదండ్రులు వెతకాలి, కానీ పిల్లలందరూ కలిసి తండ్రిని వెతుకుతున్నారంటే ఏదో ఒక సమస్య ఉంది, అర్థం చేసుకోండి. తండ్రి కొడుకుల మధ్య 100 ఉంటాయి, నీకెందుకురా? రేయ్, మీకు ఫార్ములా కావాలంటే ల్యాబ్లో వెతకండి రా. ఎందుకురా మనుషులను బలి చేస్తున్నారు? చూడు కాళిదాస్, మీరు అనవసరంగా ఎగ్జైట్ అవుతున్నారు. ఇది చాలా సింపుల్ మ్యాటర్. వాళ్ళ తండ్రిని మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారు? ఎందుకంటే తండ్రిలా చూడట్లేదు కాబట్టి. నువ్వెవర్రా అడగడానికి? నువ్వు నోరు మీరా. కూల్ డౌన్. వాళ్ళ కుటుంబానికి వాళ్ళ తండ్రి కావాలి, అప్పగించేసేయండి. సార్, వాళ్ళ కుటుంబానికి కాదు సార్ కావాల్సింది, వీళ్ళకి, వీళ్ళు వెనకున్న ఆ కంపెనీ వాళ్ళకి. సార్ నిజం చెప్పండి సార్, జగ్గయ్యని మీకు అప్పగిస్తే ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారా, లేదా వీళ్ళు ల్యాబ్కి తీసుకెళ్తారా? సార్, వీడికి ఇలా చెప్తే మాట వెండి సార్. ముందు అరెస్ట్ చేయండి సార్. దమ్ముంటే రా చూస్తారు. ఎవరైనా చూస్తే దిష్టి తగులుతుంది, బొక్కకి చుక్క పెట్టు. అందరి కళ్ళు నీ మీదే, నువ్వే పెట్టుకో. ఏంటి మేఘనా, రాను రాను గ్లామర్ పెరిగిపోతుంది. యూత్ ఆంటీ. ఓకే బాయ్. చిచి, నైట్ లేట్ అవుతుంది. బాయ్ అక్క. చేచి, మేఘన రోజు రోజుకి అందంగా తయారవుతోంది కదా. తనకేం తక్కువ, చూసిన వాడు ఎగరేసుకుపోతాడు. కానీ ఏం మేకప్ లేకుండా అందంగా ఉండేది మా గౌరీనే. అదొక వయసు వరకే. ఎవరికైనా సరే అందం అనేది 5-6 ఏళ్లే. ఆలోగా జరగాల్సిన ముచ్చట్లన్నీ జరిగిపోవాలి. మనకి జరిగింది ఏమైందే? నన్న కట్టుకున్నవాడు దుబాయ్ లో ఉన్నాడు, నిన్న కట్టుకున్నవాడు సింగపూర్ లో ఉన్నాడు, అంతేగా? కానీ మనకంటూ ఒకరున్నారుగా. తన కోసం కూడా ఒకడు పుట్టుంటాడు. ఎందుకు అనవసరంగా మాట్లాడుతున్నావు? జమీలక్క, ఇప్పుడేం చెప్పాలనుకుంటున్నావు? చెప్పేదే ఉంది. నేను నీ వయసులో 4 పిల్లల్ని కన్నాను. ఇంకొన్నాళ్లు పోతే నీకు పెళ్ళనే మాట కలగానే మిగిలిపోతుంది. ఇప్పుడు నేనేమీ మొగుడు కోసం ఆరాటపడటం లేదు. ఒంటరిగా జీవించడంలో నాకేం బాధ లేదు. బానే ఉన్నాను. ఇందులో నీకేం ప్రాబ్లం? ప్రాబ్లం ఇప్పుడుండదమ్మా, కొన్ని రోజులు పోతే అప్పుడు తెలుస్తుంది. ఒక ఆడది ఒంటరిగా బతకడం అంటే చాలా కష్టం. ఒకవేళ బ్రతకలేకపోతే ఉరి వేసుకొని చస్తానులే.
నేను ఉండటం ఎవరికైనా ఇష్టం లేకపోతే చెప్పండి, వెళ్ళేది నా హాస్టల్ చూసుకుంటాను. అలా కాదమ్మా. కష్టంగా ఉంది చేసి. తన మంచి కోసమే చెప్పాను. సారీ చచ్చి. ఎడవకు నాన్న, ఎడవకు. జమీలా చెప్పిన దాంట్లో ఏం తప్పులేదు, చెప్పిన విధానం తప్పు. ఇంతవరకు నీకు పెళ్లి జరగలేదు, అది పర్వాలేదు. కానీ ఇలాగే ఉండిపోతానని అనుకుంటున్నావు చూడు, అది తప్పు. ఏం చేయమంటావు చేచి? దారిని పోయి ప్రతివాడి దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకోండి, నాకు జీవితాన్ని వెంటనే అడుక్కోనా? నవీన్ ఎక్కడా కనిపించట్లేదు. ఈ మధ్య సార్ ఎప్పుడు వస్తారో సార్కే తెలుసు. చేప ఎవరి వల్ల పడిందో. రే అన్నం పెట్టరా. నీకు ఇష్టం అని పీతల కూర చేశాను, తిను. ఉప్పు లేదేంట్రా? లేదా? ఉందే. నీ ఎంగిలి తినాలరా నేను? నీ ఎంగిలి తినాలా? ఇలా వంట చేసేటప్పుడు చూసుకోకుండా తినే కంచెం నుంచి నాకు చూస్తావా? వెళ్ళి వంట నేర్చుకోరా. ఖాళీ నన్ను ఇంట్లో వెళ్ళిపోమని చెప్పు, కానీ నాకు వంట రాదని మాత్రం చెప్పొద్దు. ఏం చేస్తావరా? ఏం చేస్తావరా? పనోడిలో ఉండాలి, నాకు ఎదురు చెప్తావా? పోరా బయటికి. నాకెవరు అవసరం లేదురా. 14వ ఏటి నుంచి ఒంటరిగా బ్రతికాడు ఈ కాళిదాసు. ఎవరిని నన్ను బ్రతకలా. పోరా బయటికి. రే లైట్ గా తీసుకోరా. నేను వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? నన్ను ఇంట్లోంచి బయట పొమ్మన్నాడు అన్న. పులుసులో ఉప్పు తక్కువైందని కాదు, నీ మీద ప్రేమ లేక కాదు. నేను వెళ్ళిపోమని తనే వెళ్ళిపోయాడు కదా. ఏదో బయటికి చెప్పుకోలేక మనసులో పెట్టు కుములుతున్నాడు. నాకు పెట్టి నేను తింటాను. భలే చేసేవరా. ఏమైందిరా నీకు? ఇక్కడొచ్చి పడుకున్నావు? ఏం లేదు. ఎందుకురా నా దగ్గర దాస్తున్నావు? గౌరే కదా? నువ్వు ముందు వెళ్లి గౌరిని కలు. ఆ అమ్మాయికి నువ్విష్టం కాబట్టే నీతో రోజూ ఫోన్లో మాట్లాడింది. నీకు ఆ అమ్మాయి ఇష్టం కాబట్టే నువ్వు మాట్లాడావు. అప్పుడంతా నువ్వు చాలా సంతోషంగా ఉండేవాడివిరా. తెలీదాశ, ఒంటరిగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండేవాడిని. కానీ ఇప్పుడు భయం వేస్తుంది. నా ఇంట్లో నేను ఉండలేకపోతున్నాను. ఇల్లారాది మనిషికొక తోడు చాలా అవసరం కాడి. మనవి మట్టిలోంచి తవ్వి తీస్తున్న శిలలు కూడా ప్రేమిస్తున్నాయి. మనం రాళ్లలా ఉండిపోతే ఎలారా? ఆమె నిన్ను కలవాలని పిలిచింది కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? నిన్నెదురుగా చూస్తే ఆమెకు నువ్వు నచ్చకపోవచ్చు అనే భయం, అంతేగా? నీకు తను సరిపోతుందా అనే నిర్ణయం నువ్వు తీసుకోవచ్చు. తనకు నువ్వు సరిపోతావో లేదో అనే నిర్ణయం తనే తీసుకోవాలి కదా. నువ్వెందుకు ఆలోచిస్తున్నావు? అక్క, కాళిదాస్ ఫోన్. మాట్లాడక్క.
హలో, హాయ్ కాళిదాస్ హియర్. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు? ఐఎమ్ సూపర్. సారీ, కొంచెం బిజీ అయిపోయి మాట్లాడలేకపోయాను. ఇట్స్ ఓకే. మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? యా. ఏంటి విషయం? అది ఫోన్ లో చెప్పలేనండి. ఐ హావ్ టు మీట్ అండ్ టాక్ టు యూ ప్లీజ్. సరే, ఎక్కడో చెప్పండి. మన కాఫీ షాప్ వద్దు, మ్యూజియం లో మీట్ చేద్దామా? వెళ్తున్నావుగా? ఒంటరితనం చాలా కష్టం అక్క, అది నాకు బాగా తెలుసు. దేవుడు నా తలరాతను తప్పుగా రాశాడు, కానీ నీకు కొంచెం లేటుగా రాశాడు. ఎక్కువగా ఆలోచన చేయకు, పెళ్లి కలు. ఫోన్ చేశాడు. ఎవరక్క? కాళిదాసు. ఏంటంట? కలవాలంట. సరే, నేను మాట్లాడతాను. వద్దు, నేనే వెళ్తాను. ఈ తాగుడు మొదలాటికి చాలు. ఏం జరిగినా సరే చివరికి ఒక అవమానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. అక్క, లెక్క తప్పుగా చేసావు. హలో. రే నవీన్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? నువ్వెక్కడున్నావు మావయ్య? 2 రోజుల నుంచి అసలు కనిపించలేదు. కనిపించకుండా పోయి ఇప్పుడే కనిపెట్టాను రా. ఏం కనిపెట్టావు మావయ్య? దోషని. దోశ? ఏం మాట్లాడుతున్నావు మావయ్య? చాలా రోజుల తర్వాత గౌరీకి ఫోన్ చేశాను రా. ఇద్దరు మాట్లాడుకున్నాం. తను ఎలా ఉన్నా పర్వాలేదు, నేరుగా కలిసి అన్ని చెప్పేద్దామని డిసైడ్ అయ్యాను. తను ఒప్పుకుంది. ఎక్కడ కలుస్తున్నారు? రే, నువ్వు ఇంటికి రా, అన్ని చెప్తాను. రే కాళీ ఆగరా. రే కృష్ణ, చేయి జావు పోయి. ఉప్పు సరిపోయిందా? కారం? సారీరా. ఇదిగో, నళమహారాజు తర్వాత నువ్వేరా కుక్కు. ఆయన ఎవరు? ఓ పాత కుక్కు. మరి నేను? కుక్కుకే కుక్కు, ఇంకా ఆడవకు. రే నవీన్, స్నానం చేసి వచ్చి మొత్తం కథ చెప్తాను. నేను బయలుదేరుతున్నాను. ఎక్కడికి? బెంగళూరు. బెంగళూరు ఏంట్రా? రేపొద్దు నాకు ఇంటర్వ్యూ ఉంది, వెళ్ళాలి. రే, బెంగళూరు నచ్చలేదని ఇక్కడ వచ్చావు, మళ్ళీ బెంగళూరు అంటున్నావు. జాబ్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళాలిగా. నా కెరీర్ నేను చూసుకోవాలి కదా. సార్ నువ్వు, నేను రైల్వే స్టేషన్ డ్రాప్ చేస్తాను. నేను ఇంకా బస్సు ట్రైన్ డిసైడ్ అవ్వలేదు. నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, నేను వెళ్ళాలి. ఫ్రెండ్ ఎవరు? ఆనంద్ అని. సరే నువ్వు, నేను డ్రాప్ చేస్తాను. అక్కడే డ్రాప్ చేస్తాను. అదేంట్రా అంత టెన్షన్ అవుతున్నావు? నేనేం టెన్షన్ అవ్వట్లేదు, నువ్వే టెన్షన్ పెడుతున్నావు. ఎవరు? నేను? అవును. అదేంటోరా, ఈ మధ్య నువ్వు నా దగ్గర చాలా విషయాలు దాస్తున్నావురా. ఒరే, నేను నీ మావ కాదురా, ఫ్రెండ్. ఏమన్నా నా దగ్గర షేర్ చేసుకోరా. ఏం లేదు మామయ్య. ఆర్ యూ ష్యూర్? షూర్ మామయ్య. సర్లే. అదేంటోరా, మామా ఇక్కడ కార్ ఆప్. ఇక్కడ కార్ ఆప్ మామయ్య, చెప్తా. ఇక్కడ ఆప్ మామయ్య ప్లీజ్. సరే సరే సరే. నా ఫ్రెండ్ ఆనంద్ ఇక్కడే ఉంటాడు, నువ్వు వెళ్ళు. సరే వెళ్ళు. నువ్వెళ్ళు. గౌరీ, గౌరీ,
ఎక్కడికి వెళ్తున్నావు? నీకోసం కాఫీ షాప్ లో వెయిట్ చేశాను. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. బ్యాటరీ ఛార్జ్ అయిపోయింది. ఓ ఇదేంటి బ్యాగ్ తో ఎక్కడికి వెళ్తున్నావు? తాతయ్యకి ఒంట్లో బాగలేదు, ఊరెళ్తున్నాను. బస్సా ట్రైనా? ట్రైన్. ట్రైనా? ఓకే. హలో. సో వీరేనా తమరి ఫ్రెండ్ ఆనంద్? సూపర్ రా నువ్వు. సరే ఎక్కడ నేను డ్రాప్ చేస్తాను. నువ్వు పో మామయ్య. రే ఎక్కరా ఏమా నువ్వు ఎక్కమ్మా. ఎన్నిసార్లు ఫోన్ చేశాను, ఫోన్ ఎందుకు ఆఫ్ చేశావు? నెమ్మదిగా మాట్లాడుకో. ఎవరి వీళ్ళంతా? కాసేపు ప్రశాంతంగా ఉంటావా? దిగిన తర్వాత చెప్తాను. ఇప్పుడు ఎందుకు ఊరికెళ్తున్నావు? అమ్మ వెంటనే బయలుదేరి రమ్మంది. అమ్మతో నేను మాట్లాడతాను. వద్దు. ఎవరా? ఊరుకో మామయ్య. మంచి జాబ్ దొరికే టైంలో ఇప్పుడు ఎందుకు ఊరు వెళ్ళిపోతానంటున్నావు? అది నా ఇష్టం. అక్కడ కూడా దొరుకుతుంది, చూసుకుంటా. ఎవరు ఈ విలన్? నువ్వు ఇంటికి అక్కడ మాట్లాడదాం. అక్క, నా మాట విని ఇంటికి రా. చాలు. నా విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. ప్లీజ్ అక్క, లీవ్ మీ అలోన్. డ్రైవర్ బండాపు. ఆ? బండాపండి. ఏమండి, అలా కాదు. డ్రైవర్ బండాపు. రే ఏం జరుగుతుందా ఇక్కడ? ఏం కాలేదు, బండాపు. హలో హలో హలో. బండాపుకి పోతే దూకుతా. హలో, అలా కాదండి. హలో హలో. ఓకే ఓకే ఆపుతున్నాను. అక్క, అక్క నా మాట విను. అక్క ప్లీజ్ అక్క. ఆటో ఎక్కడికి మేడం? యూజింగ్ పోనీ. మామయ్య నేను ఇక్కడే దిగుతాను. రే నువ్వు వెళ్ళు మామయ్య. రే రే నువ్వు వెళ్ళు మామయ్య ప్లీజ్. వేరే పని ఉంది. ఆగ్రా. రేయ్ గౌరీ ప్లీజ్ జస్ట్ లీవ్ మీ అలోన్. ఒక్కసారి నేను చెప్పేది విను గౌరీ ప్లీజ్. ప్లీజ్ కాళీ. నేను కాళిదాస్ కాకపోయినా నన్ను లవ్ చేసేదానివా? నా పేరు నవీన్. అక్క ఫోన్ ఎత్తట్లేదు. ఒకసారి ఇటు మావయ్య ట్రై చేస్తాను. హలో మావయ్య ఐమ్ సారీ, నీతో ఒక అబద్ధం ఆడే మావయ్య. హలో ఎవరు? నేనే గౌరీ. సారీ కొంచెం లేట్ అయింది.
గౌరీనా మేఘనానా? చివరికి నన్ను మోసం చేశారు కదూ. వేరొకరికి గొంతు ఇవ్వడం సినిమాకి సరిపోవచ్చు, కానీ జీవితానికి అలా సరిపోతుంది. నాతో మాట్లాడిన స్నేహం చేసిన గౌరీ ఎంతో ఎంతో నిజాయితీగా ఉండేది. నేను ఆ గౌరిని మాట్లాడుతున్నాను, నన్ను కొంచెం మాట్లాడివ్వండి ప్లీజ్. అవసరం లేదండి. అవసరం లేదు, నాకిప్పుడు వినాలని కూడా లేదు. ప్లీజ్ నన్ను కొంచెం మాట్లాడివ్వండి. గౌరీతో ఎప్పుడు మాట్లాడతానో, తనని నేరుగా ఎప్పుడు చూస్తానోనని ఎన్నోసార్లు కలవరించాను. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే కొద్దిసేపటి ముందే మనిద్దరం కలిశాం. మనిద్దరం ఒకే కారులో ప్రయాణం చేశాం. ఆ హీరో కాదు, డ్రైవర్ సీట్లో ఉన్న విలన్. ప్రపంచంలో ఎంతో మందికి ఉన్న సమస్యే గౌరీకి ఉంది, నాకు కూడా ఉంది. ఈ ఆత్మనున్నత భావంతో సరైన నిర్ణయం తీసుకోలేక ఎన్నో సంవత్సరాలు గడిపేశాం. నేనెవరిని తప్పు పట్టలేను. నేను నన్ను నమ్మలేదు, నువ్వు నిన్ను నమ్మలేదు. మనిద్దరం ఇంకొకరిని నమ్మడం వల్లే ఇన్ని సమస్యలు వచ్చాయి. నువ్వు నా జీవితంలోకి రాకముందు తోడు లేకుండా బ్రతికేద్దామనుకున్నా, కానీ ఇప్పుడు ఒంటరిగా ఉండలేకపోతున్నా. అందరూ చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తారు, కానీ భవిష్యత్తును వెతుకుంటూ వచ్చింది మనిద్దరమే. నీకు అలా అనిపిస్తే తిరిగి చూడు. నేను సరే, మీరెందుకు ఇంకొన్ని పంపించారు? సారీ. నిజం చెప్పనా, మీరు ఇంత అందంగా ఉన్నారని తెలుసుంటే అసలు ఫోన్ చేసేవాడినే కాదు. మీకేం తక్కువ, మీరు కూడా అందంగానే ఉన్నారు. అబద్ధం కూడా అందంగానే ఉంది మీరు చెప్పడం వల్ల.